విజయవాడ రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ భారతదేశ సర్వాధ్యక్షుడు స్వామి గౌతమానంద జీ మహారాజ్తో పాటు దేశంలోని రామకృష్ణ మిషన్ స్వాములు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వీరితో పాటు గౌతమానందజీ మహారాజ్ కూడా పాల్గొని మాట్లాడారు. ఒక గొప్ప విద్యా సంస్థ రజనోత్సవ వేడుక సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక జ్ఞాన దీపికగా నిలబడి యువ మనసులను తీర్చిదిద్దుతూ ఈ సంస్థ భావితరాల మేధస్సును మరియు వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. ఇది విద్యా సంస్థ నేను ఎందుకన్నానంటే విద్య, విజ్ఞానము, సంస్కారము అన్ని కలిపి అందజేయటం అద్భుతమైన సంస్థ. కాబట్టి ఈ రోజు మనం ప్రారంభిస్తుంది కేవలం ఇటుక రాళ్లతో కట్టిన భవనాన్ని మాత్రమే కాదు. ఇది శీల నిర్మాణానికి ఒక దేవాలయం, అంటే టెంపుల్ ఆఫ్ క్యారెక్టర్. దట్ ఈస్ వెరీ మచ్ నెసెసిటీ ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద కంట్రీ అండ్ ఆల్సో ఇన్ ద వరల్డ్. ఇది విలువలను నేర్పే విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ వాల్యూస్. సమాజంలో రోజు రోజుకి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. అలాంటి విలువలను మళ్ళా తిరిగి యువతలో పాదుకొల్పేందుకు, వాళ్ళని ఆ దశలో నడిపించేందుకు ఈ విద్యాలయం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది జాతి నిర్మాణానికి ఒక శక్తి కేంద్రం, పవర్ హౌస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. నేషన్ అంటే దేశం, దేశం అంటే మట్టి కాదని మనుషులు అని చెప్పిన గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఈ దేశంలో ఉంటే సర్వ మానవాళికి మేలు జరగడానికి కావాల్సిన విధంగా ఈ యొక్క కేంద్రం ఉద్దేశం. ఈ కేంద్రం జాతి పునర్నిర్మాణానికి ఆయుధాలుగా మలిచారు శ్రీ స్వామి వివేకానంద. గత 100 సంవత్సరాలుగా ఆత్మానో మోక్షార్థం జగత్ హితాయచ, స్వవ్యక్తి కోసం మరియు లోక కళ్యాణం కోసం నినాదంతో విద్య, వైద్యం, గ్రామీణ సేవలో ఈ సంస్థ సేవలు అందించడం అవుతుందో ముదావహం. When I came here, it was in the city center. There was nothing like Sita Nagaram at that time. So when I came and I stayed in the city center, and the prayer hall was right in front of the main road. So I had the Bhava Vandana, and afterwards some bhajans were going on. He heard it attracted him so much. So nice singing is going on, so inspiring. Instead of going towards the cinema theatre, he stood there and heard. And he heard for 5 minutes, 6 minutes, 10 minutes, till the whole bhajans were over. He was hearing it. And his mind was so changed. What is the use of going to cinema theatre now? Let me go into this temple. He entered our ashram. And then there's the Swamis were also there. I think 2-3 Swamis were there. Shashikanta might have been there. And volunteers were there. So he came in and spoke to them. They told him that this is Ramakrishna Seva we are going. This is all going on here. Every day we have prayer. We have got our literature here.